హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. ఈ మధ్య పొగమంచు విపరీతంగా ఉంటున్నదండి ఉదయం పూట. ఈ పొగమంచు చూసి నేను సిమ్లా ఊటీగా ఫీల్ అవుతూ ఉంటానులేండి. ఇక ఈ క్రీపర్ చూసారు, బచ్చలు అనమాట. బజార్ నుంచి తెచ్చిన బచ్చలకి అంతా కట్ చేసేసిన తర్వాత దాన్ని వేరుంటే నాటేశాను. చక్కగా మళ్ళీ అల్లుకొని పెద్ద పెద్ద ఆకులతో భలే వచ్చిందండి. ఇక తోటకూర కూడా ఆ మధ్య కొంచెం విత్తనాలు ఉంటే వెదజల్లేసాను, లేతగా తోటకూర వచ్చేసింది. అన్ని రకాల ఆకుకూరలు వేయాలని ఉంది, కానీ ఆసలావు పేక్స్ అన్నం అన్నట్టు బాల్కనీలో చూస్తే జాగా తక్కువ, గార్డెన్లో జాగా ఎక్కువ. అక్కడేమో బాగా పెరగవు, ప్లస్ మా ఇంటికి దూరం, దాని కేర్ బాగా తీసుకోవాలి. వస్తుంది సమ్మర్ కనుక ఆకుకూరలు మాత్రం ఇంట్లోనే వేసుకోవాలని అనుకుంటున్నాను. ఎక్కువగా కాకపోయినా ఇలా 1-2 ఆకుకూరలతో సాటిస్ఫై అయిపోదాం అనుకుంటున్నాను అనమాట. తోటకూరతో పప్పు చేసేద్దాం, బచ్చలతో మజ్జిగ పులుసు చేసేద్దాం అని ప్లాన్ చేసుకున్నాను, కానండి కొద్దిగా వచ్చాయి. అవి కొంచెం ఇవి కొంచెం వచ్చాయి కనుక ఈ రెండింటిని కలిపి పప్పు చేసేసుకుంటున్నాను అనమాట. తోటకూర వేర్లని కట్ చేసి శుభ్రంగా కడిగించుకున్నాను. అంటే డస్ట్ ఉంటుంది కదా, అలా కడిగించుకున్న తర్వాత కట్ చేసుకున్నాను. విశేషం ఏంటంటే తోటకూర మందే, బచ్చలి మందే, ఆ పచ్చిమిర్చి మనమే, అలాగే టమాటాలు మనమే అనమాట. శుభ్రంగా అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఎర్రకందిపప్పు వాడుతున్నానండి. పసుపు కందిపప్పు కొంచెం మిగిలిందని అది కూడా కలిపేశాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత మంచినీళ్ళు పోసిన తర్వాత ఈ కట్ చేసుకున్నవన్నీ వేసి ఇందులోనే ఉప్పు పసుపు కూడా వేసేసాను. విడివిడిగా చేయడం అనేది ఎప్పుడూ తప్ప అవ్వదండి. ఇలా కుక్కర్లు అన్ని పెట్టేసి ఉడికించేస్తున్నాను. చూడండి ఎంత మెత్తగా కుక్ అయిపోయింది కదా. బయట నుండి తెచ్చిన మాత్రం ఎందుకు అంత వెంటనే కుక్ అవ్వదనమాట. చక్కగా పేస్ట్లా అయిపోయింది. మరి కొద్దిగా నీళ్లు వేసుకుని పలుచగా చేసుకున్నాను. పోపు కూడా పెట్టుకున్నానండి. కొంచెం నెయ్యి తీసుకుని ఆవాలు, జీలకర్ర, 2 మెంతి గింజలు, 2 ఎండుమిరపకాయలు, అలాగే దంచిన వెల్లుల్లిపాయలు కూడా అనమాట. ఇక్కడ పోపు పెట్టడం అనేది చూపించలేదు, పోపు కలపడం చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో మెయిన్ కాన్సెప్ట్ తోటకూర పప్పు ఎలా వండడం అనేది కాదు. మన ఇంట్లో పండించుకున్న కాయగూరలతో అలాగే ఆకుకూరలతో చక్కగా భోజనం వండుకున్న తర్వాత కమ్మగా తృప్తిగా తిన్న తర్వాత ఆనందాన్ని మీతో షేర్ చేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ షేర్ అది ఎలాగే చేస్తారండి, అది నేను చెప్పను, మీరు మంచి వాళ్ళు చేస్తారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక 2 గోళాలు తెచ్చుకొని అందులో తోటకూర విత్తనాలు, గోంగూర విత్తనాలు, ఇలా బచ్చలు, ఇలా ఆకుకూరలు వేసుకోండి. ఎంత కమ్మగా ఎంత బాగుంటుందో. మనమే పండించుకున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ కడగక్కలే, డస్ట్ ఉంటుంది అంతే, అంతకుమించి ఇంకేముండదు. ఇలా జస్ట్ కడిగేసి ఇలా తరిగి ఇలా వేసేయడమే. వేడివేడిగా సింగిల్ పాలిష్ రైస్ అన్నం వండుకున్నాను. దాంట్లో కొద్దిగా ఈ పప్పు, అలాగే పిండి పెట్టిన పుల్లా బెల్లం కాకరకాయ కూర. ఈ కాకరకాయలు కూడా మన గార్డెన్లో పోయినండి. అసలు కూర చాలా అద్భుతంగా ఉంది. కొద్దిగా నెయ్యి వేసి పప్పు అన్నం చాలా కమ్మగా ఉందనమాట. తృప్తిగా ఎవరైనా తినేయొచ్చు, అంత బాగుంది. ఇలా పండించుకుని వండుకునే వాళ్ళందరికీ ఈ టేస్ట్ తెలుస్తుంది. ఇంత కమ్మని ఆకుకూరలతో పప్పు తినాలనుకుంటే, అది కూడా ఆరోగ్యంగా, వెంటనే గార్డెనింగ్ స్టార్ట్ చేసేయండి. ఉంటానా, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.